కొన్ని రోజుల్లోనే చీమలన్నీ చాలా ఆహారాన్ని భద్రపరిచాయి. అవన్నీ వాటి పుట్టలో కూర్చున్నాయి. అప్పుడే కొన్ని చీమలు అక్కడికి వచ్చాయి. పదండి, మీరందరూ వెంటనే ఈ పుట్టని ఖాళీ చెయ్యండి. అయ్యో, మేము చాలా కష్టపడి ఈ ఆహారాన్నంతా భద్రపరిచాము. ఇంకా ఇది మా పుట్ట. మరి మేమెందుకు వదిలి వెళ్ళాలి? చూడు, చలి చాలా విపరీతంగా ఉంది. ఇప్పుడు వెళ్ళిపోండి, లేదంటే తర్వాత వెళ్ళలేరు కూడా. ఇప్పుడు రెండు చీమల మధ్య గొడవ మొదలైంది. అప్పుడే గొల్లబామ కూడా అటువైపు నుంచి వెళుతోంది. ఏంటిది? ఈ చీమల పుట్ట నుండి ఎందుకు అరుపులు వినిపిస్తున్నాయి? ఆ గొల్లబామ వెంటనే లోపలికి వెళ్ళింది. అది ఎగురుకుంటూ వెళ్లి చీమల ముందు నిలబడింది. ఏంటి విషయం? ఎందుకు మీరందరూ ఇలా అరుచుకుంటున్నారు? అన్నయ్య, ఒకసారి చూడు, ఈ చీమ మా మీద దౌర్జన్యానికి వస్తోంది. చెప్తోంది పుట్టని ఖాళీ చెయ్యాలని. ఏంట్రా, మీరెందుకు వీళ్ళని ఇక్కడ నుండి వెళ్ళమంటున్నారు? ఇది వాళ్ళ ఇల్లు. ఇంకా దీంట్లో పెట్టిన ఆహారం కూడా వీళ్ళదే. మాకు ఉచిత సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించకు. నీ పని నువ్వు చూసుకో. ఇక ఇక్కడ నుండి వెళ్ళిపో, అర్థమైందా? అవునా? నేను నా పని చూసుకోవాలా? సరే, నేనేం చేయగలనో నీకు చూపిస్తాను. అప్పుడు ఆ గొల్లబామ గాల్లోకి ఎగిరి చీమలన్నింటినీ కొట్టడం మొదలుపెట్టింది. అయ్యో అయ్యో అయ్యో, వీడు మా వీపుల్ని విరిచేస్తాడేమో. వెళ్ళిపోతామన్నా వెళ్ళిపోతాము, ఆగు. అది విని గొల్లబామ ఆగిపోయింది. ఇంకా చీమలన్నీ అక్కడ్నుంచి పారిపోయాయి. చాలా బాగా చేశావన్నయ్య. మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఏమీ పర్వాలేదు ప్రియమైన చీమలు. ఇంక నేను వెళ్తాను.